కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కడప చేరుకున్నారు. అంతకుముందు నారా లోకేష్ కుప్పం నుంచి కడప చేరుకున్నారు. ఇప్పటికే మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం కడప, కమలాపురం నియోజకవర్గాలన్నీ పసుపుమయంగా కనిపిస్తున్నాయి. కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో రాయలసీమ డిక్లరేషన్పై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 29న జరిగే బహిరంగ సభకు 5 లక్షల మంది తరలివస్తారని టీడీపీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా కడప మహానాడు ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మహానాడు సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. ప్రస్తుతం మీకు సభా ప్రాంగణం వద్ద ఎలా కనిపిస్తోంది? ఎక్కడ చూసిన పసుపు తోరణాలే కనిపిస్తున్నాయి. సో ఎన్ని గంటలకి స్టార్ట్ కాబోతోంది మహానాడు? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా అలాగే కమలాపురం నియోజకవర్గాలు రెండు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పసుపుమయమైన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో దాదాపుగా 150 ఎకరాల్లో కూడా ఇప్పటికే మహానాడు పసుపు పండుగ కూడా వేదిక సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే గత రాత్రి కూడా పూర్తి స్థాయిలో 8 గంటల సమయంలో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే యువనేత అనేటువంటి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అయితే రాత్రి కూడా వాళ్ళిద్దరైతే అక్కడ బస చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ దాదాపుగా ఉదయం 8:30 కూడా తొలి రోజు అయినటువంటి మహానాడు సభ అయితే కనుక మొదలు కానుంది. దాదాపుగా 9 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మహానాడుకు సంబంధించినటువంటి ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, అలాగే రక్తదాన శిబిరం కావచ్చు, తదితర కార్యక్రమాలన్నీ కూడా పూర్తిస్థాయిలో అటు నారా లోకేష్, అటు చంద్రబాబు నాయుడు మరియు ఇతర మంత్రులు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఆ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ కూడా మొదటగా ప్రారంభిస్తారు. దాని తదనంతరం కూడా పూర్తిస్థాయిలో దాదాపు మనం చూసుకుంటే కనుక 10 గంటల సమయంలో కూడా ఏదైతే జెండా వందన కార్యక్రమం ఉంది, ఆ జెండా వందన కార్యక్రమాన్ని అనంతరం కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దాని తర్వాత కూడా తెలుగు తల్లికి వందనం అంటూ కూడా ఒక గీతాలాపన ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా అయితే కనుక సభ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మా ప్రతినిధుల సభకు సంబంధించినటువంటి ఏవైతే తీర్మానాలు చేసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినీ మహానాడులో అక్కడ ఉన్నటువంటి జిల్లా సమస్యలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నట్టు దానిపైన కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఇవాళ ప్రధానంగా ఈ ప్రతినిధుల సభలో కూడా చర్చించినారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సభా ప్రాంగణంకి అయితే కనుక పూర్తిస్థాయిలో దాదాపు 14,000 నుంచి 15,000 మంది ప్రతినిధులు వచ్చేందుకు కూడా వీలుగా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ షెఫర్డ్కి సంబంధించినటువంటి షెడ్లను కూడా వేయడం జరిగింది. అలాగే ప్రధాన వేదిక వద్ద చూసుకుంటే కనుక దాదాపుగా 250 మంది కూడా ఆ వేదిక మీద కూర్చునేది కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు కూడా పూర్తిస్థాయిలో అటు చైర్మన్లను అటు ముఖ్యంగా చూసుకుంటే కనుక వాళ్ళందరినీ కూడా ఎవరైతే విప్పులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద కూర్చేందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాయంత్రం ఇవాళ దాదాపు మనం చూసుకుంటే కనుక యువనేత నారా లోకేష్ కూడా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి మహానాడుకు సంబంధించినటువంటి ఎటువంటి తీర్మానాలు చేశారు, అలాగే ఎటువంటి అంశాలపైన మాట్లాడారు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ప్రధానంగా అయితే కనుక రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ పైన కూడా ఈరోజు ప్రధానంగా డిస్కషన్ ఉంటుందని చెప్పి ఆసక్తికరంగా ఉంది. అలాగే సాయంత్రం మనం చూసుకుంటే కనుక 5 గంటల సమయంలో యువనేత నారా లోకేష్ కూడా ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు చూసుకుంటే కనుక దాదాపు కూడా రేపు ఏదైతే పార్టీ సంస్థాగతానికి చెందినటువంటి ఎటువంటి ముందు కార్యాచరణ ఎలా వెళ్ళాలి, దాదాపు 4 సంవత్సరాల పాటు పార్టీ ఉంది, దీని మీద ముందుకు ఎలా వెళ్ళాలి, ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని దానిపైన కూడా రేపైతే కనుక పూర్తిస్థాయిలో కూడా మహానాడు కార్యక్రమం ఉంటుంది. అలాగే 3వ రోజు చూసుకుంటే కనుక దాదాపుగా సాయంత్రం 4 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు మనం చూసుకుంటే చిత్తూరు వరకు కూడా దాదాపుగా 5 లక్షల మంది జనాభా వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఎంత తతంగం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా హై అలర్ట్ పరిస్థితి అయితే ఉంది. అడుగడుగునా కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే దాదాపు 5,000 మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఒక అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మొత్తంగా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే కడప అలాగే రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో 14 కిలోమీటర్లు కూడా ఎక్కడ చూసినా కానీ భారీ కటౌట్లు, అలాగే ఫ్లెక్సీలు, అలాగే భారీ పసుపు జెండాలతో కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక కడప నగరం అయితే కనుక ఇప్పటికే పసుపుమయమైందని చెప్పుకోవచ్చు. అలాగే కమలాపురం నియోజకవర్గంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తిస్థాయిలో పసుపు జెండాలతో కూడా రెపరెపలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక 3 రోజుల్లో భాగంగా అయితే కనుక ఈరోజు మహానాడు అయితే